పేపర్ ఒరేయ్ చందు చందు కాఫీరా. నందు ఎక్కడ తెచ్చారా? కాస్త బూస్ట్ అన్నీరా, ఇవాళ చాలా అలసిపోయాను.
అరే ఇది కలయా నిజమా? ఏదో లోకంలో ఉన్నట్టుందిరా. నాకు అలాగే ఉందిరా. అవునరా, కానీ ఆ లక్కీ ఫెలో మన ముగ్గురులో ఒక్కళ్ళే కదరా. మరి ఎలా? రేయ్, మన ముగ్గురం త్రిమూర్తులు లాంటి వాళ్ళంరా. మన ముగ్గురులో ఏ ఒక్కరు గెలిచినా మిగతా వాళ్ళకు అన్యాయం జరగకూడదు. ఇంకో మాట, పెయిన్ గెస్ట్గా వచ్చి మనకు మొగుడే కూర్చున్న శ్రీహరికి మాత్రం ఎంత మాత్రం తెలియకూడదు. గుడ్ మార్నింగ్ మై స్వీట్ హార్ట్. నా పేరు ఐశ్వర్యరాయ్. నేను చాలా అందగత్తెనని అందరూ అంటుంటారు. నా దగ్గర చాలా డబ్బు ఉంది, కానీ ఒంటరిదాన్ని. మా డాడీ గొప్ప బిజినెస్ మ్యాన్, కానీ క్షణం తీరిక ఉండదు. అన్నీ ఉన్నా నేను ఏకాకిని. మా డాడీ నన్ను డబ్బున్న వాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. నేనేమో మనసున్న పేదవాడిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇదే మాట డాడీతో అంటే ఓకే అన్నారు. స్వయంవరం ప్రకటించారు. కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి టక్కున సమాధానం చెప్పిన వారికే ఈ వరమాల పోటీ. ఈ పోటీలో పాల్గొనాలంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. నా సెల్ నంబర్ 9988223344. ప్రశ్న: మనిషి ఎదగాలంటే ఏం చేయాలి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. నన్ను మీ ఇంటికి వెల్కమ్ చెప్పండి. అయ్యా శ్రీహరి, నువ్వు మా ఇంట్లో వారం రోజులు పేయింగ్ గెస్ట్లా ఉంటా అన్నావు. వారం పోయింది, నెల పోయింది, ఇంకా కదలవేంటి అసలు నువ్వు? మంచికో చెడుకో మనమందరం ఎన్ని రోజులు బ్రదర్స్లా కలుసున్నాం. కనుక నువ్వు మమ్మల్ని ఈ గదిని విడిచి వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. నాకు వెళ్ళాలనే ఉంది, కానీ ఒక్కరోజు మీరు ఇన్ని రోజులు నాకు షెల్టర్ ఇచ్చారు, కానీ ఒక్కరోజు ప్లీజ్. కావాలంటే మీకు మనీ ఇస్తాను. మాకు మనీ ఇస్తావా? మనీ, డాలర్స్. ఏం బాబు, మీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాము? బిచ్చగళ్ళ కనపడతాం కదా. కాదు కాదు కాదు, ఏయ్, ఒకసారి నా మాట మాట లేదు గీట లేదు, గెట్ అవుట్. అంటే గట్టిగా నిర్ణయం తీసుకున్నారనమాట. ఓకే, వెళ్ళిపోతాను. హలో బ్రదర్, దారడు కాదు, ఇటు. నా లగేజ్ తెచ్చుకుంటాను. అమ్మయ్యా, ఒక గండం గడిచిందిరా. సరే గాని ముందు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. మనిషి ఎదగాలంటే ఏం చేయాలి? కష్టపడి డబ్బు సంపాదించాలి, అప్పుడే మనిషి ఎదుగుతాడు. 10 హత్యలు, 4 దోపిడీలు చేసి రాజకీయ రంగంలో రాజకీయ నాయకుడిగా ఎదిగితే అదే చాలరా. ఒరే ఫూల్, దీని సమాధానం సింపుల్ రా. సింపులా? సింపులే, నువ్వు లైన్ కలుపు. హాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్, బాయ్, ఆల్ ది బెస్ట్. హలో, ఐశ్వర్య గారండి? మీ ప్రశ్నకు సమాధానం చెప్తున్నా వినండి. మీ ప్రశ్నకు సమాధానం: కాంప్లైన్ తాగండి, ఎదగండి. గోవిందా గోవిందా, ఏమైందిరా? రే, మన ఆన్సర్ కరెక్ట్ రా. ఇంకో గంటలో ఐశ్వర్య ఇక్కడికి వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, పదరా, రెడీ అయిదాం. ఒరేయ్ నందు, గోవిందు, మోసపోయాంరా. మన ఇల్లంతా గుల్లైందిరా. ఆ శ్రీహరి వాడు మొత్తం దోచుకుపోయాడు రా. అంటే మన డబ్బులు
బట్టలన్నీ నా గోవిందా గోవిందా. కథ మారింది కన్నీరే ఇక మిగిలింది. ఒరేయ్ పిచ్చగాడ్రా, ధర్మం చేయమంటున్నాడు. ఇన్సల్ట్, షేమ్. ఈ బిగ్గెస్ట్ పిచ్చగాడికి మీరేంటి దానం చేసేది? కాసేపు ఆగండి, ఐశ్వర్యరాయ్ వస్తుంది. నేనే మీకు ఈ ముష్టి దానం చేస్తాను. ఐఎమ్ కింగ్ మేకర్. దగ్గర బాస్, రేపు ఐశ్వర్యరాయ్తో పెళ్ళైన తర్వాత హనీమూన్కి కాశ్మీర్కి టికెట్ బుక్ చేయమంటారా? అరే అసిస్టెంట్గా, నా మీద ఎందుకురా నీకు అంత కోపం? హా? ఐశ్వర్యరాయ్ని హైజాక్ చేద్దామని. మరేం లేదు బాస్, కాశ్మీర్లో మంచు పర్వతాల్లో డ్యూయట్ పాడవచ్చని. నోర్మయ్యండ్రా, బయటికి వెళ్తారా గెండమంటారా? ఒరే అమాయక చక్రవర్తులారా, మీ ఫేస్కి ఐశ్వర్యరాయ్ కాదురా, కల్పన రాయ్ కూడా రాదు. అందరూ చీ కొడతారు. మీ ముగ్గురు తప్పుకొని నాతో చేతులు కలపండి. ఈ డ్రెస్తో పాటు ఈ కోట్ కూడా ఇస్తాను. ఆలోచించుకోండి. ఒరే ఈ ఐడియా ఏదో చాలా బాగున్నట్టుందిరా. ఛీ నోర్మోయ్. అరే అంతా మీరే డిసైడ్ చేసుకుంటారా? ఒరే రేయ్, పోరా, రే, రేయ్, 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 పో. రేయ్, 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 రేయ్. ఐశ్వర్య వచ్చిందో. ఒరేయ్ ఐశ్వర్యరాయ్ కాదురా, ఐఎమ్ సిఐడి ఆఫీసర్. సిఐడి ఆఫీసరా? ఎంతైనా డబ్బు ఉన్న వాళ్ళు కదరా, సెక్యూరిటీ కోసం వచ్చి ఉంటారులే. సార్ కూర్చోండి, సార్ కూర్చోండి, కూర్చోండి. నేను కూర్చోడానికి రాలేదు. ఇక్కడ నందు, చందు, గోవిందు అంటే మేమే సార్. మరి శ్రీహరి ఇక్కడే ఉండేవాడు, ఇవాళ వెళ్ళిపోయాడు. వాడు పేయింగ్ గెస్ట్ గా వచ్చి మా బ్యాగ్లన్నీ దోచుకోపోయాడు. అయితే మీరు నాతో రండి. ఎక్కడికి? పోలీస్ స్టేషన్కి. ఎందుకు? మనిషికి ఆశ్రయం అరెస్ట్ చేస్తారా? మనిషికి షెల్టర్ ఇస్తే అరెస్ట్ చేయరు. ఎవరికైనా షెల్టర్ ఇచ్చే ముందు కాస్త ఆలోచించి ఇవ్వాలి. మీరు షెల్టర్ ఇచ్చింది ఒక టెర్రరిస్ట్కి. సిటీలో బాంబ్ బ్లాస్ట్ చేసింది అతనే. అతడు దొరికేంత వరకు మీరు జైల్లో ఉండక తప్పదు. మేము కాబోయే ఇంజనీర్లం సార్, టెర్రరిస్ట్లం కాదు. మీరు చెప్పుకునేది ఏమైనా ఉంటే కోర్టులో చెప్పుకోండి. మీరెక్కడికి? మేము బిచ్చగాళ్ళం సార్, అడుక్కోవడానికి వచ్చాం. మీరు మాట్లాడకుండా మాతో రండి. కానిస్టేబుల్స్, ఈ 5గురిని అరెస్ట్ చేయండి. మేము స్టూడెంట్లం, ఏం తప్పు చేయలేదు. స్టూడెంట్ యూనియన్ జిందాబాద్! స్టూడెంట్ యూనియన్ జిందాబాద్! బిచ్చగాళ్ళు యూనియన్ జిందాబాద్! అయ్యో పాపం, ఇప్పుడు వీళ్ళ భవిష్యత్తు ఏమిటి? మీకు ఆ భయం ఏమీ వద్దు. ఎందుకంటే నేటి యువతకు ప్రాబ్లం వచ్చినప్పుడు వాటి నుండి ఎలా బయటపడాలో తెలుసు. అందుకే స్టూడెంట్ యూనియన్ జిందాబాద్! స్టూడెంట్ యూనియన్ జిందాబాద్! స్టూడెంట్ యూనియన్ జిందాబాద్! స్టూడెంట్ యూనియన్ జిందాబాద్!